హలో అండి. నేను ఈరోజు ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటో మీకు తెలుసా? అయినా నేను చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది నా పిచ్చిదని. సో టాపిక్ ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారా? అయితే మీరు పెద్ద స్కామ్లో ఉన్నారని అర్థం. సో క్రెడిట్ కార్డ్ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో ఈరోజు మనం రెండు టాపిక్స్ మాట్లాడుకుందాం. ఒకటి పాజిటివ్, అలాగే నెగిటివ్. సో ఇది కొంచెం బిగ్ టాపిక్ కాబట్టి నేను కొద్దిగా నోట్ చేసి పెట్టుకున్నాను, పాయింట్స్ మిస్ అవ్వకూడదని. మళ్ళీ పాయింట్స్ మిస్ అయితే ఇంకొకసారి వీడియో చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్, అందుకని. సో ఫస్ట్ పాజిటివ్ మాట్లాడుకుందాం. అదేంటంటే, సో మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మనీ కావాల్సి వచ్చిందనుకోండి, సో మీరు ఎవరిని అడుగుతారు? వెంటనే మన మైండ్కి వచ్చేది మన ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రెండ్స్ని అడిగి చూద్దాం వాళ్ళు ఇస్తారా అని. సో మీరు అడిగారు, మీరు అడిగిన వెంటనే మీ ఫ్రెండ్స్ మీకు క్రెడిట్ చేశారు అంటే మీరు చాలా లక్కీ. ఎందుకంటే మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు. బట్ దీనివల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు ఫస్ట్ టైం అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. మరి రెండోసారి అవసరం పడినప్పుడు అడిగి చూడండి, మీకు వెంటనే ఫస్ట్ టైం వచ్చిన రెస్పాన్సే ఇంకొకసారి వస్తుందా? నో, నెవర్. నేను 100% షూర్గా చెప్తాను, రెండొకసారి ఆ రెస్పాన్స్ అనేది రాదు. సో దీనివల్ల క్రెడిట్ కార్డ్ మన దగ్గర ఉండటం వల్ల వితిన్ 10 minutesలో మన ఫోన్లో నుంచి మనమే అకౌంట్కి త్వరగా అమౌంట్ని క్రెడిట్ చేసుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, బెగ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్లోకి వెళ్ళి కాంటాక్ట్ లిస్ట్లో ఎవరు ఇస్తారో మనకు మనీ అని చెక్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఇది చాలా అడ్వాంటేజ్ అనే చెప్పాలి. సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాన్ని ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్, అంటే మీకు ఎప్పుడైతే చాలా నీడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు యూజ్ చేయాలి. మోర్ ఓవర్ మీరు క్రెడిట్ కార్డ్ మీకోసం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉన్న విషయం మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పకండి. వాళ్ళు ఈజీగా క్రెడిట్ కార్డులో లిమిట్ ఉంటే నాకు ఇవ్వు, నేను నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత ఇస్తాను అని ఈజీగా అడిగేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, దాంట్లో లిమిట్ కూడా ఉంది అని. సో మనం చెప్పకుండానే ఉంటే వాళ్ళు అలా అడగరు కదా ఫ్రెండ్స్ మనల్ని. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను ఇది చెప్తున్నాను. సో ఇంకొక డిసడ్వాంటేజెస్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ వల్ల కార్డులో లిమిట్ ఉంది కదా యూస్ చేద్దామని అన్నెసెసరీగా మీరు యూస్ చేయకూడదు. సో మీకు అవసరం లేనప్పుడల్లా షాపింగ్ చేయటము, బయటకు వెళ్ళడము, తినడానికి అక్కడ క్రెడిట్ కార్డు యూస్ చేయటం అలాంటివంతా చేయకండి. ఎప్పుడైతే మీకు ఎమర్జెన్సీ నీడ్ ఉంటుందో, లైక్ హాస్పిటల్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగలేకపోవడం, మీ హెల్త్ ఇష్యూస్ ఏదైనా అవ్వడం, అలాంటి పర్పస్కి మాత్రమే మీరు కార్డు యూజ్ చేయాలి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, అందరూ తెలుసుకోవాలి. ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను. ఇది క్రెడిట్ కార్డ్ వాడే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇది చాలా ఇన్ఫర్మేటివ్. దయచేసి నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ వల్ల సో మనం మనీ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా మనీ పే చేయాలి. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే రీపే చేస్తుంటామో అప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంటుంది. సో మనం ఫ్రెండ్స్ని వీళ్ళని అడుక్కోవడం కన్నా, సో ఇట్స్ ఓకే, కార్డుకి ఇంట్రెస్ట్ కట్టుకొని ఒకేసారి పే చేసుకోవడం బెస్టే కదా. కానీ ఏంటంటే, మీరు ఓవర్గా యూజ్ చేయకూడదు. లిమిట్ని బట్టి మీరు నెక్స్ట్ మంత్ దాన్ని పే చేసుకోగలిగే విధంగా మాత్రమే యూజ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ చాలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫినాన్షియల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫైనల్లీ ఫినాన్షియల్గా ఎవరు చాలా బాధపడకూడదు, డిప్రెస్ అవ్వకూడదు, అక్కడ ఇక్కడ మనీ అడుక్కోకూడదు అనేది నా ఇంటెన్షన్. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో నేను మీకు షేర్ చేయడానికి. ఎప్పటి నుంచో ఇది చేయాలనుకుంటున్నాను. ఇవి జనరల్ టాపిక్సే, మనకి ఇలాంటివి ఎవరూ చెప్పరు ఈజీగా, కానీ మన దగ్గర ఉంటే ఈజీగా వాడేస్తాము. అది ఓకే, మన కోసం యూజ్ చేసుకొని మనం పే చేయగలిగేలాగైతే ఓకే. బట్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆన్ టైంకి ఇవ్వక ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ మన పైన పడి మనం బర్డన్ తీసుకొని ఆ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్ అంతా స్పాయిల్ అయిపోతుంది. వాళ్ళు మనకి ఆన్ టైంలో క్రెడిట్ కార్డ్ నుంచి తీసి ఇచ్చిన మనని ఇవ్వకపోతే. సో ఇదంతా అవసరమా? సో సేఫ్గా ఉండండి. మీకు కావాల్సినంత మాత్రమే యూస్ చేసుకోండి. సో ఎక్కువగా ఓవర్గా కార్డ్ అనేది యూస్ చేయకండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నందుకు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి, ఓకే. సో ఇది ఏంటంటే కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ టాపిక్స్ చెప్పడానికి, అందుకని అంతే. సో బట్ ఇదైతే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సీ యూ, టేక్ కేర్ అండ్ బీ కేర్ఫుల్ విత్ క్రెడిట్ కార్డ్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే. సీ యూ.